ఆపరేషన్ కల్నేమి. ఒకటేమో గిరీష్ ఇవాళ ఆపరేషన్ల మీదనే మాట్లాడుతున్నాం, ఒకటి రష్యా, ఒకటి యుఎస్ఏ, ఇంకొకటి ఇక్కడ. ఆపరేషన్ కల్నేమి అనంటే ఉత్తరాఖండ్లో సీఎం పుష్కర్ ధామి గారు ఎవరైతే ఉన్నారో ఈ ఆపరేషన్ కల్నేమి అని చెప్పి ఒక క్రాక్ డౌన్ స్టార్ట్ చేసిండు. కల్నేమి వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళు ఎవరు గిరీష్ అంటే 170 ఫేక్ సాధువులను ఉత్తరాఖండ్లో అరెస్ట్ చేసిండ్రు. బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్లను ఎవరైతే సాధువుల రూపంలో ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసారు. క్రిమినల్ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఫ్లష్ చేసి పడేసిండ్రు. సో థ్యాంక్స్ టు ది ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి గారు. స్పెషల్ పోలీస్ టీమ్స్ని పెట్టి పెట్రోల్ ఏరియాస్లలో ఇవన్నీ చేసిండ్రు. ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఈడు కాగలే. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని అందరినీ జమ చేసి పెంచి పోషించి ఆధార్ కార్డులు ఇచ్చి ఇలా ఓటర్ ఐడి కార్డులు ఇచ్చింది. ఇవాళ అదే మీరు ఓటేసినాక భారతీయ జనతా పార్టీ భారతీయుల పక్షాన నిలబడి చొరబాటుదారులకు చెవు పిండి బద్దలు వలగొడుతున్నది. కాకపోతే కొంతమంది మన గిసుంటోళ్ళు ఉంటారు, ఈ యాక్టర్లు, మేకప్ ఆర్టిస్టులు, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటా మన భారతీయతను ఇజ్జత్ తీసుకుంటా మళ్ళా ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ల లెక్క చలామణి అవుతుంటారు. దిస్ ఈస్ ద రియల్ ఫేస్ ఆఫ్ హిపోక్రాట్స్. ఇలా హిపోక్రాట్స్ అనమాట. మీరు ఓటేసింది ఎట్లా ఉన్నది అని చెప్పి మాట్లాడితే ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం గణేష్ పండుగని స్టేట్ ఫెస్టివల్ లెక్క డిక్లేర్ చేసింది. ఫ్రెండ్, మన కల్చరల్ లెగసీ అండ్ ఇట్స్ సుప్రీమసీని గట్టిగా పెట్టడానికే మహారాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా చేస్తుంది. అట్లనే బీజేపీ గుజరాత్ ప్రభుత్వం కూడా 586 ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని తొలగించింది. మన 1857 ఇల్లీగల్ పవర్ కనెక్షన్స్ ఏవైతుండో వాటిని తీసిపడేసింది. దాని తర్వాత 434 మందికి బెయిల్ క్యాన్సిల్ చేసింది. 200 బ్యాంక్ అకౌంట్లు ఏవైతుండేనో స్క్రూటీలా వాటిని కూడా సీజ్ చేసింది. గిరీష్, నాకు అభివృద్ధి కావాలా, గివన్నీ ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటనంటే ఈ పేరు మీరు జర యాద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేరు మీరు యాద పెట్టుకోవాలి. గణేష్ ఉత్సవ్ని మహారాష్ట్ర ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్ లెక్క ఎందుకు డిక్లేర్ చేయాలా? ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని ఎందుకు మనం ఎలగొట్టాలా? వీళ్ళు షరియా అని అంటారు చూడు, వాళ్ళ మీద ఎందుకు చెక్ పెట్టాలా అని అంటే చౌదరి రెహమత్ అలీ అనే ఈడు జిన్నా కంటే యాక్చువల్గా డేంజర్. జిన్నా పేరు మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ద జంగిల్ జిన్నా అని. కాకపోతే చౌదరి రెహమత్ అలీ ఈయన గురించి మనం చాలా మాట్లాడుకో. చౌదరి రెహమత్ అలీ ఒక ముస్లిం నేషనలిస్ట్, ఇండియా నుంచి బ్రిటిష్ రాజ్ పీరియడ్లో బతికిండు. వీడు ఒక ప్రామినెంట్ వాయిస్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ సపరేట్ ఇస్లామిక్ స్టేట్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా అని కలగన్నది మొట్టమొదటగా ఈ చౌదరి రెహమత్ అలీ. రెహమత్ అలీ పాకిస్తాన్ అనే పేరుని ఫస్ట్ టైం చెప్పింది ఎవరో కాదు, ఈ రెహమత్ అలీ. 1933లా లా స్టూడెంట్ ఉండే యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్లో పాకిస్తానీ డిక్లరేషన్ చేసిండు. ఆధారాలు ఏంది గిరీష్? ఈ చౌదరి రెహమత్ అలీ ఎప్పుడు 1933లా పాకిస్తానీ డిక్లరేషన్ చేసిండు. నౌ ఆర్ నెవర్ అని చెప్పి ఆర్ వి టు లివ్ ఆర్ పెరిష్ ఫర్ ఎవర్ అని చెప్పి రాసి అట్ ది సోలమ్ అవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా when the British and the Indian statements are laying the foundations in the federal constitution for that land, we address this appeal to you in the name of our common heritage and behalf of our 30 million Muslim brothers who live in Pakistan, by which we mean the 5 northern units of India: Punjab, Northwest Frontier Province, Afghan Province, Kashmir, Sindh and Balochistan, for your sympathy and support in your grim and fateful struggle against the political crucifixion and complete annihilation. ఈడు ఒక డిక్లరేషనే ఇచ్చిండు. ఎవడు? చౌదరి రెహమత్ అలీ. ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. నౌ అసలైన శిస్తలైన ఆట మొదలవుతుంది. ఈ పాంప్లెట్ ఇచ్చి ఈడందరికీ సర్క్యులేట్ చేసిండు బ్రిటిష్ పాలిటీషియన్స్కి. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిమాండింగ్ ద సపరేట్ హోమ్ ల్యాండ్ ఫార్ ముస్లిమ్స్. ఒక మ్యాప్ పెట్టిండు ఈడు. డిక్లరేషన్లా మ్యాప్ వంచిండు కదా. ఏం మ్యాప్ పెట్టిండంటే భారతదేశాన్ని ఇన్ని భాగాలుగా డివైడ్ చేయమని అన్నాడు. ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ బంగిస్తాన్ అనంట, ఇక్కడ ఏదో ఇంకొకటంట, ఇక్కడ ఉస్మానిస్తాన్ అనంట, ఇక్కడ సూజినిస్తాన్ అనంట, ఈయన అయ్యా జాగిరి ఇంకా ఇక మళ్ళీ నాకు వస్తాయి గలీజ్ మాటలు. ఇక ఇన్ని రకాలుగా భారత్ని కట్ చేద్దామనన్న ఆలోచన మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 0.5 వార్ అని చెప్పి నేను ఎందుకు మాట్లాడినాను? ఇట్లాంటి కంటెంట్ మీకు ఏదైనా ఛానల్ ఇస్తారా ఫ్రెండ్స్? ఆధారాలతోని మరి గూగుల్ చేసి చూడండి. ఈ చౌదరి రెహమత్ అలీ ఎవరు అని అంటే మాట్లాడతారు. బంగిస్తాన్ ఇలా నిజమవుతుందా లేదా బంగ్లాదేశ్లో? ఇప్పుడు ఉల్ఫా, మయన్మార్, సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ ఎందుకు అవసరమో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ బంగిస్తాన్ ఎక్సెట్రా, ఉస్మానిస్తాన్, మన నిజాంగాడు,
విమోచన దినం ఎందుకు అని చెప్పి కొంతమంది కూత కూస్తారు. యోగి ఇందుకే మీ నోట్లలో ఇంగ్లాలు పోయానికే. యాక్చువల్లీ పాకిస్తాన్ అనేది ఈవెన్చువలీ 1947లో ప్రపోజ్ చేసిందే ఈ రహమత్ అలీ. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలా. 1948లో వాడు ఎప్పుడైతే యూకేకి నుంచి తిరిగి వచ్చిండో, పాకిస్తాన్కి వచ్చిండో, వాడు మొహమ్మద్ అలీ జిన్నాను వ్యతిరేకించిండు. ఎందుకనంటే అసలు నేను ఇన్ని భాగాలు అడిగిన భారతదేశాన్ని, నువ్వు కేవలం పాకిస్తాన్ తీసుకొని బయటికి ఎందుకు వచ్చినవురా జిన్నా అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళందరూ జిన్నాని ఖైదే ఆజం లెక్క పిలుచుకుంటుండే. మనోడు ఏం చేసిండనంటే క్విస్లింగ్ ఏ ఆజం అనంట. క్విస్లింగ్ అది ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు. దాని స్పెల్లింగ్ వచ్చేసి QUISLING ఏ ఆజం. ఖైదే ఆజం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు పిలుచుకుంటే క్విస్లింగ్ ఏ ఆజం అని చెప్పి ఈడు పెట్టిండు. అంటే ట్రేటర్ అని అనమాట, దోకేబాజ్ అని అన్నట్టు అర్థం అనంట. ఇంట్లో ఖైదే ఆజం అని పిలుస్తానేమో గ్రేట్ లీడర్ అని అర్థం అంట. మన క్విస్లింగ్ ఏ ఆజం అని అంటేనేమో పెద్ద గద్దార్, గ్రేట్ ట్రేటర్ అని అర్థం అంట. ఈడు ఏం చేసిండంటే ఈడు పాకిస్తాన్కి వచ్చిన తర్వాత పెద్ద ఇరిటెంట్ అయిపోయిండు పాకిస్తాన్కి. మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఇన్ని పెద్దగా పట్టించుకోలే. ఈడు లొల్లి పెడతా పోయిండు, చేస్తా పోయిండు. ఇక జిన్నా చచ్చిపోయిన తర్వాత లియాఖత్ అలీ ఖాన్ ఏదైతున్నాడో ఇక వీని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి వీన్ని లోపలేసి తనిపించి ఎలగొట్టి నేను ప్రాపర్టీలు కూడా మొత్తం సీజ్ చేసిర్రు. నేను ప్రాపర్టీలు కూడా మొత్తం సీజ్ చేసి ఈడు మళ్ళీ లండన్ పోయిండు. ఎవడు? ఈడే రెహమత్ అలీ ఖాన్. బిచ్చం బతుకు. చేసిన పాపాలకు కర్మాన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ధర్మం నువ్వు ధర్మ విరుద్ధంగా పోతే నీ కర్మాన్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది కదా. వీడు మళ్ళా లండన్లో పోయి బిచ్చం పరిస్థితులలో ఆఖరికి చచ్చిపోయాడు. వీడు చచ్చిపోతే కూడా ఈయన శవం ఎవడికి దొరకలే కొన్ని రోజుల వరకు. అంత కుక్క సాగు చచ్చిండు. నువ్వు మా దేశాన్ని విభజించలేరా? మా అమ్మ భుజాలను నువ్వు కట్ చేసినావు. నీకు కేవలం అది ఒక మిట్టి. బట్ ఉస్ మాటికో హమ్ మా కేతే హై, భారత్ మాతా కేతే. మాకు అమ్మ. నీకు అది కేవలం భూభాగమే, ఇది గుర్తుపెట్టుకో. అందుకే నీ కుక్క సావు సచ్చినవు నువ్వు ఆడ. పాకిస్తాన్లో కూడా ఎప్పుడైతే పాకిస్తాన్ మనము ఆడ అయింది చూడు ఫ్రెండ్స్, అక్కడ అహ్మదియా ముస్లిమ్స్ది కూడా చాలా పెద్ద పాత్ర ఉండే. పాకిస్తాన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే జో అపనే కా నహీ హువా జో దూసరే కా కైసా హోతా అని అనేది నేను అడుగుతున్నా. ఇలా కాశ్మీర్లో హమారా పాకిస్తాన్ ఒక్కడు మాట్లాడాడు. మన దగ్గర కూడా కొంతమంది క్రికెట్లో పాకిస్తాన్ గెలిస్తే పటాకాలు కాలుస్తారు, భారత్ గెలిస్తే లొల్లి చేస్తారు. అంటే ఏం ప్రేమనో. అక్కడ ఉన్న అహ్మదియా ముస్లిమ్స్లను కూడా చక్కగా చూసుకోలే పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళా అసలు యాక్చువల్లీ బీజం పెట్టింది పాకిస్తాన్ అనే పేరు పెట్టింది కూడా ఈడే కదా. ఆ రోజు ప్యాంప్లెట్లు పంచింది బ్రిటిష్లో 3rd రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. ఈడే కదా ఈ మ్యాప్ పెట్టింది. మళ్ళీ ఈయన కుక్క సాగు చేసేటట్టు చేసింది కదా పాకిస్తాన్. మళ్ళీ అహ్మదియా ముస్లిమ్స్లకు కూడా ఏం చేసింది పాకిస్తాన్ అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా ఫ్రెండ్స్. చెప్పురి నాకు మాట చెప్పురి. ఆధారాలు మేము ముంగట పెట్టిన. జో అపనే కా నహీ హువా ఓ దూసరే కా కిస్ తరీకే సే హోతా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. దీని మీద ముస్లిమ్స్ ఆలోచిస్తారా, లేకపోతే హిందువులు తన చైతన్యం తెలుసుకోకుండా అనుభవిస్తారా? మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా ఓ హిందూ. నీ ఆలోచన ఎక్కడ, నీ ఆచరణ ఎక్కడ అనేది నువ్వు ఆలోచించి. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్. ఇది నా కోసం చెప్తలేండి, మన భవిష్యత్ కోసం చెప్తున్నా. ఎస్పెషలీ ఈ చిట్టా ఇవాళ గణేష్ చతుర్థిని నేషనల్ స్టేట్ ఫెస్టివల్ లెక్క డిక్లేర్ చేయడం అనే దాంట్లో మన కల్చరల్ ఐడెంటిటీ ఉన్నది. ఫేక్ సాధువులను పట్టడంలో కూడా మన సనాతన ధర్మాన్ని వాడుకొని మన ఇంట్లలోకి ఒక సాధువు లెక్క గుసాంచి లవ్ జిహాదులకు దించి, హిందూ పేరు మీద లవ్ జిహాదులకు దించుతున్న ఆ దరిద్రుల మీద దండయాత్ర చేసే సమయం కూడా ఆసన్నమైంది. చట్టాలను చుట్టాలను చేసుకొని నాటకాలు ఆడుతున్న తత్వం ఇవాళ మనం ఉదయ్పూర్ ఫైల్స్లో చూస్తున్నాము. కనయ్యలాల్ గురించి కూడా ఆ సినిమా రిలీజ్ అయితే నా ట్రయల్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. నువ్వు వీడియో పెట్టినప్పుడు లేని ఎఫెక్ట్ సినిమా వస్తే ఎట్లొస్తుందిరా అని అడగాల. నీ హక్కుల కోసం నువ్వు పోరాడాల. నువ్వు మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. బట్ రాజ్యాంగంలో ఉన్న హక్కులను గట్టిగా అడగడంలా నీ హక్కు అది. రాజ్యాంగం ఇచ్చిన మొట్టమొదటి హక్కు అది. నీ హక్కు కోసం నువ్వు పోరాడుతున్నావు. బరాల్ ఒక జిందగీ ఖరాబ్ చేయడానికే కాదు. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము చేస్తున్న కృషికి ఇట్లా మీకు నచ్చితే మా గురించి ఒక 10 మందికి చెప్పుండ్రి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పనికి ఇట్లా నచ్చితే మీకు QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి చిత్రగుప్త్కి మీరు డొనేషన్ రూపంలో సపోర్ట్ కూడా చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.